మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని ఒక మాఫియాగా నడిపించారు. నేను గతంలో కూడా ఇదే మీడియాలో చెప్పాను, అనేక మీడియాలో కూడా చెప్పాను. దావూద్ ఇబ్రహీం అనేటటువంటి వ్యక్తి ఈ దేశంలో ఎలాగైతే అండర్ వరల్డ్ ప్రపంచాన్ని నడిపిస్తాడు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకుని ఒక మాఫియా ప్రభుత్వాన్ని నడిపించాడు. ఆ మాఫియా ప్రభుత్వాన్ని నడిపించేటటువంటి క్రమంలోనే విశాఖపట్నంలో ఉన్న వనరుల్ని దోచుకోవాలనే కుట్రతోనే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అనేటటువంటి 3 ముక్కలాటలు మాట్లాడి మరి క్యాపిటల్ ఏదైతే పరిపాలనా కేంద్రంగా విశాఖ రాజధానిని ఉంచుతామని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డికి ఎవడు అడ్డం పెట్టాడండి? ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మాటలు 3 రాజధానులు అన్నాడు. ఏ 3 ప్రాంతాల్లోనైనా 3 ఇటుక రాళ్ళను పేర్చేటటువంటి పరిస్థితి అయినా చేశాడా అంటే మీకు ఇందాకే నేను చెప్పాను, జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్తాడో దానికి రివర్స్గా మనం తీసుకోవాలి. ప్రజలు ఆల్రెడీ ఆ నిర్ణయానికి వచ్చేసారు. ఇక రాజకీయ పార్టీలు, మీడియా సంస్థలు, ఇతర మేధావులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మాటల్ని ఏది మాట్లాడితే అందులో సత్యమేది అసత్యమేది, జగన్మోహన్ రెడ్డి మాటలు మనం ఏ రకంగా పరిగణించాలనేటటువంటిది తీసుకోవాల్సినటువంటి అవసరం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అసలు రాజధాని నేను విశాఖపట్నం తీసుకొస్తాం, మేము అందుకనే మళ్ళీ అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తామంటే ఇది ఇంకొక కుట్ర. ఇప్పటికే భూ దోపిడీ ఎన్ని వేల ఎకరాలు చేశారో తెలియదు. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా ప్రతి అంగుళం కూడా జల్లెడి పట్టి ఎతికిస్తాం. ఈరోజు మూర్తి యాదవ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు. వారు విశాఖపట్నంలో ఉంటున్నారు కాబట్టి వారికి సమాచారం ఉంది. ఈరోజు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి కూడా కులగజ్జితో రగిలిపోతా ఉన్నాడు. ఐఏఎస్ అనేటటువంటి పదానికి అసలు కళంకం తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఇటువంటి వాళ్ళు చీఫ్ సెక్రటరీలుగాను లేదు ఐఏఎస్లుగాను ఉన్నారనంటే ఆ వ్యవస్థ మీద అసలు ప్రజలకి నమ్మకం కోల్పోతాం. అసలు ఐఏఎస్ అంటే ఒక్కొక్కసారి ఎంతో గౌరవప్రదంగా ఉండేటటువంటి ఆ వ్యవస్థని, ఆ 3 పదాలని పూర్తిగా కళంకితం చేసేటటువంటి పరిస్థితి. రాజకీయ వ్యవస్థను ఏ రకంగా అయితే జగన్మోహన్ రెడ్డి కళంకితం చేశాడో, ఈ ఐఏఎస్ వ్యవస్థను కూడా కళంకితం చేసినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు ఈ ప్రభుత్వంలో గత 5 సంవత్సరంలో. అంతకుముందు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆనాడు దోచుకున్న దాంట్లో ఆనాడు కొంతమంది ఐఏఎస్ అధికారులు ఈరోజు కూడా జైలుకి వెళ్ళి వచ్చారు. ఈరోజు కూడా కేసుల్లో తిరుగుతూ ఉన్నారు. రేపు కూడా అదే పరిస్థితి వస్తుంది. అంటే ఈ వ్యవస్థని దిగజారు చేశారు. ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థల్ని పూర్తిగా ఈ 5 సంవత్సరాలు భ్రష్టు పట్టించి దిగజారు చేశారు. కులగజ్జితో రగిలిపోతూ ఉన్నారు. ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్లోకి వచ్చిన తర్వాత వారు కూడా కులం కోసం, మతాల కోసం, ప్రాంతాల కోసం వాళ్ళు ఆ గజ్జిని అంటించుకొని ఈరోజు పరిపాలనలో ఉన్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకెప్పుడు కూడా రాదు. అందులో భాగంగానే ఈరోజు నేను ఇంకా ముందుగానే చెప్పాను, 4 సంవత్సరాల క్రితం నేను చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ ప్రాంతాన్ని, ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఎందుకోసం ఆయన రాజధాని, పరిపాలనా రాజధాని అని మాట్లాడుతున్నాడనంటే ఇక్కడున్న వనరులు దోపిడీకి. అందులో ప్రధానమైనటువంటి వనరు బీచ్ శాండ్స్. ఈరోజు బీచ్ శాండ్స్ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బీచ్ శాండ్స్ ఎప్పుడు ప్రైవేట్ వాళ్ళకి